ఆస్ డాక్టర్ జాన్ వాట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఆశీష్ రెడ్డి 248 సార్, ప్రతిరోజు తలస్నానం చేస్తే పర్వాలేదా? ఇలా ప్రతిరోజు తలస్నానం చేయడం వల్ల నా జుట్టు ఏమైనా విపరీతంగా రాలిపోయే అవకాశం ఉందా? నాకు బట్టతల వచ్చే అవకాశం ఉందా? మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, తలస్నానం ఎందుకు చేస్తున్నాము? తలస్నానం చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, మనం మన దైనందిన జీవితంలో మనం ఎప్పుడైతే బయటికి వెళ్ళి మన వర్క్స్ చూసుకొని మళ్ళీ ఇంటికి వస్తూ ఉంటామో, డస్ట్కి, పొల్యూషన్కి ఈజీగా ఎక్స్పోజ్ అవుతాము. ఎన్నో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ సన్లైట్ కావచ్చు, విపరీతమైన గాలి కావచ్చు, వీటన్నిటికీ ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. ఇటువంటి సిచ్యువేషన్లో ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో, డస్ట్ కావచ్చు, ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్ ఆఫ్ ఆయిల్ కావచ్చు, లేదా మీరు రెగ్యులర్గా వాడే కాస్మెటిక్స్ వల్ల ఏదైతే డ్యామేజ్ జరిగి ఉంటుందో, అటువంటి డ్యామేజ్ రిపేర్ చేయడానికి మొదటి స్టెప్ వచ్చేసి హెడ్ వాష్. సో ఈ హెడ్ వాష్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, మన స్కాల్ప్ మీద ఉండే డస్ట్ రిమూవ్ అయిపోతుంది, స్కాల్ప్ మీద ఫామ్ అయిన ఆయిల్ కూడా రిమూవ్ అయిపోతుంది. అంతేకాకుండా ఏవైతే ఆల్రెడీ లూజ్ అండ్ హెయిర్ ఉంటాయో, అవి చిక్కులుగా ఇరుక్కొని ఉంటాయి, అవన్నీ కూడా ఊడిపోతాయి. అలా పోవడం వల్ల స్కాల్ప్ క్లీన్ అవుతుంది. ఎప్పుడైతే స్కాల్ప్ క్లీన్ అవుతుందో, ఇన్ఫెక్షన్స్ కానీ డాండ్రఫ్ కానీ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు తగ్గిపోతాయి. ఇప్పుడు మరి ప్రతిరోజు ఇలా తలస్నానం చేయొచ్చా, లేకపోతే చేయాల్సిన అవసరం ఉందా, చేస్తే ఏమైనా ప్రమాదం ఉందా అంటే, ప్రతిరోజు తలస్నానం చేయడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ కొంతమందికి స్వతహాగా తలలో ఆయిల్ అనేటువంటి తక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు ప్రతిరోజు కనుక తలస్నానం చేసినట్లయితే స్కాల్ప్ మీద ఉండే ఆయిల్ మొత్తం స్ట్రిప్ అవే చేయబడుతుంది. అలా స్ట్రిప్ అవే అయిపోయినప్పుడు హెయిర్ కాస్త రఫ్ అయిపోయి ఫ్రిజీగా తయారయ్యే ఛాన్స్ ఉంది, ఈజీగా చిక్కులు పడే ఛాన్స్ కూడా ఉంది. దువ్వెన కూడా ప్రాపర్గా దువ్వుకోవడం కష్టమైపోతుంది, అది హెయిర్ లెంత్ పొడుగ్గా ఉన్నా చిన్నగా ఉన్నా కూడా. సో అటువంటప్పుడు మీరు ప్రతిరోజు తలస్నానం కాకుండా అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ కానీ లేదా వీక్లీ 2 or 3 మాత్రమే తలస్నానం చేయాలి. అలా కాకుండా కొంతమందికి ఆయిల్ సఫిషియెంట్ అమౌంట్లు ప్రతిరోజు ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది అనుకోండి, అటువంటి వాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయడంలో ఎటువంటి తప్పు లేదు. ఇప్పుడు మీరే కనుక సార్ ఏదైనా ఒక రెజ్యూమ్ చెప్పండి, ఇలా వారానికి ఇన్నిసార్లు చేస్తే మంచిది, లేకపోతే పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి చేస్తే మంచిది, అట్లా ఏదైనా రెజ్యూమ్ ఉందా అని అడిగితే ప్రతి ఒక్కరూ వాళ్ళ బాడీకి అనుగుణంగా ఒక కొత్త రెజ్యూమ్ టైలర్ మేడ్గా చేసుకోవాల్సి వస్తుంది. అంటే మీరు తలస్నానం చేసి ఒకరోజు వెయిట్ చేసి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. కొంతమందికి పొద్దున తలస్నానం చేస్తే సాయంత్రం కల్లా తలంతా ఆయిల్ వచ్చేస్తుంది, అటువంటి వాళ్ళు 2 సార్లు తలస్నానం చేసినా ఎటువంటి నష్టము లేదు. కొంతమంది నేను చెప్పినట్లు ఒకరోజు తలస్నానం చేశారంటే అట్లీస్ట్ 2-3 డేస్ వరకు స్కాల్ప్ మీద ఆయిల్ పెద్దగా ఏం ప్రొడ్యూస్ కాదు, వాళ్ళు అట్లీస్ట్ ఒక 2 డేస్ వరకు కన్నా వెయిట్ చేయొచ్చు, నష్టమేం లేదు. కానీ ప్రత్యేకించి ఎప్పుడైతే తలకు ఆయిల్ రాసుకుంటారో అటువంటప్పుడు మాత్రం డెఫినెట్గా మరుసటి రోజు తలస్నానం చేయవలసిందే. ఎందుకంటే ఆ ఆయిల్ ఆల్రెడీ రకరకాల డస్ట్ని అట్రాక్ట్ చేస్తుంది. ఆ డస్ట్ కాస్త మీ స్వెట్ పోర్స్, మీ సీబమ్ పోర్స్ని బ్లాక్ చేసిందంటే కురుపులు తయారయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా డాండ్రఫ్ కూడా పెరిగే ప్రమాదం ఉంటుంది.